మోంతా తుపాన్తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలంటూ కేంద్రాన్ని కోరింది రాష్ట్ర మంత్రుల బృందం. ఢిల్లీలో అమిత్ షా, శివరాజ్ సింగ్ను మంత్రులు లోకేష్, అనిత సమావేశమయ్యారు. తుఫాన్తో జరిగిన నష్టాన్ని వివరించారు. ఏపీలో మోంతా తుఫాన్ కారణంగా 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నివేదిక అందజేశారు. పార్లమెంట్ హాల్లోని అమిత్ షా ఛాంబర్లో జరిగిన సమావేశంలో లోకేష్, అనితతో పాటు టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మొత్తం 3,109 గ్రామాలు తుఫాన్ వల్ల ప్రభావితమయ్యాయని తెలిపారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా ఏపీ ప్రభుత్వం తరపున 3,000 అందించామని చెప్పారు. మోంతా తుఫాను ప్రభావంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు 271 కోట్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలకు 4,324 కోట్లు, విద్యుత్ రంగానికి 41 కోట్లు, నీటి వనరులు ప్రాజెక్టులకు 369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు 1,302 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ మంత్రులు వివరించారు. మొత్తం 6,352 కోట్ల నష్టంలో ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం 902 కోట్లు అవసరమన్నారు. తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరిపిందని అమిత్ షాకు లోకేష్ తెలిపారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. మోంతా తుఫాన్ నష్టంపై నివేదిక అందజేశారు. సుమారు 9.53 లక్షల మంది ప్రజలు నష్టాన్ని చవిచూశారన్నారు. తీర ప్రాంతం, డెల్టా ప్రాంతాల్లో నిరంతర వర్షపాతం, ఎక్కువ కాలం పంట నీట మునగటం కారణంగా వ్యవసాయ పంటలకు భారీగా నష్టం సంభవించిందని మంత్రి లోకేష్ అన్నారు. 161,000 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయని, 3.27 లక్షల మంది రైతులు ప్రభావితమయ్యారని తెలిపారు. సుమారు 6,250 హెక్టార్లలో ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమయోచితంగా చర్యలు తీసుకుని ప్రజల తరలింపు, సహాయ శిబిరాల నిర్వహణ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు, వివిధ శాఖల ద్వారా నష్టాల అంచనా లాంటి చర్యలను వేగంగా అమలు చేసిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ చర్యలు ప్రాణ నష్టాన్ని తగ్గించడంతో పాటు బాధితులకు నిరంతర సహాయాన్ని అందించడంలో ఇబ్బందులు లేకుండా చేశాయని మంత్రి లోకేష్ చెప్పారు. పరిహారం త్వరగా ఇవ్వాలని శివరాజ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఢిల్లీలో జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. విశాఖ దగ్గర దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఈ ఎడ్యు సిటీని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. విశాఖ ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యు సిటీ అభివృద్ధి ద్వారా విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగాల విద్యా శిక్షణకు హబ్ గా మారుతుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకురానున్నారు. ఏవియేషన్ ఎడ్యు సిటీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్ గా మారటంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని వేగవంతం చేయనుంది.